మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కిడ్నీస్ యొక్క పాత్ర ఏంటి సార్ శరీరం? ఈ రక్తంలో చేరినటువంటి మలిన పదార్థాలన్నింటినీ కూడా బయటకు పోవడానికి ముఖ్యమైన ఒకే ఒక మార్గం మనకి కిడ్నీస్ ద్వారా జరుగుతుంది. కిడ్నీ హెల్త్ను మనం ఎలా తెలుసుకోవాలి? కాళ్ళు వాపులు రావచ్చు, ముఖం పొంగచ్చు, మొత్తం మీద శరీరం అంతా కూడా పొంగి వ్యాధి ప్రారంభ దశలో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కాళ్ళ వాపులు అవన్నీ మొహం వాపు ఉంటే వాళ్ళు కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్టు అనుకోవాలా? సర్వసాధారణంగా అతి ముఖ్యమైన కారణం యూరిన్లో బ్లడ్ రావడానికి అతి ముఖ్యమైన కారణం కిడ్నీస్లో ఎందుకంటే స్టోన్స్ అసలు ఏర్పడతాయి? ఒకటి ఏమిటంటే మనం తీసుకునే ఆహారం అవ్వచ్చు, 2 వాటర్ కంటెంట్ తక్కువ ఉండొచ్చు, కానీ వీటన్నిటికీ మించి కిడ్నీలు ఎందుకు పాడవుతాయి? డయాబెటీస్ కంట్రోల్లో లేకపోయినప్పటికీ కూడా శరీరంలో అనేక భాగాలు చెడిపోవచ్చు. వాటిలో ముఖ్యమైన ఆర్గన్ ఏమిటంటే కిడ్నీ అనమాట. అది మూత్రపిండాల్లో కిడ్నీస్లో ఉండొచ్చు, యూరినరీ బ్లాడర్లో అంటే మూత్రాశయంలో ఉండొచ్చు. ఏ భాగంలోనైనా కూడా దానివల్ల కిడ్నీ చెడిపోవడం, కిడ్నీ ఫెయిల్యూర్ రావడం కూడా జరుగుతుంది. ఇప్పుడు కిడ్నీస్లో స్టోన్స్ తీసేస్తుంటారు కదా, తీసేసిన తర్వాత మళ్ళీ స్టోన్స్ ఏర్పడతాయా? స్టోన్ తీయడం వల్ల అప్పటికప్పుడు స్టోన్ పోతుంది. ఒకవేళ కిడ్నీ పోయే మార్గం ఏదైనా బ్లాక్ అయితే అది పోతుంది. కానీ లో బీపీ వల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి. లో బీపీ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవ్వదు. కిడ్నీ డిసీజెస్లో లో బీపీ రావచ్చు, కానీ హై బీపీ కిడ్నీ వ్యాధుల్లో వస్తుంది. హై బీపీ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ అని, అవి యాంటీబయాటిక్స్ అని రకరకాలు వీళ్ళు వెళ్ళిపోయి తెచ్చేసుకొని వేసుకుని ఉంటారు. వాటి వల్ల కూడా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి అంటారు. కరెక్టేనా అది? శరీరంలో మనం ఏ డ్రగ్ తీసుకున్నా నమస్కారం. మనతో పాటు వరల్డ్ రెనౌండ్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నెఫ్రాలజిస్టు డాక్టర్ రవిరాజ్ గారు ఉన్నారు. వారు నెఫ్రాలజిస్టుగా ఎంత ప్రసిద్ధిలో వైద్య విభాగంలో, వైద్య శాస్త్రంలో ఉమ్మడి ఆంధ్రదేశంలో చాలా ప్రసిద్ధులు. వైద్య విద్యకు విశ్వవిద్యాలయం వారు గతంలో వైస్ ఛాన్సలర్గా చేశారు. ప్రస్తుతం అపోలో యూనివర్సిటీకి ప్రో ఛాన్సలర్గా ఉన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యల పరిష్కారంలో రవిరాజు గారు పోషించిన పాత్ర చాలా పెద్దది. అనేక మంది ముఖ్యమంత్రులు మారినా, ఎవరు ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నా రవిరాజు గారి సలహాలు తీసుకుంటారు. ఇప్పుడు కూడా ప్రభుత్వంలో సలహాలు ఇవ్వటంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా వారి విభాగం నెఫ్రాలజీ కాబట్టి దానికి సంబంధించిన ఆరోగ్యపరంగా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, కిడ్నీస్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా డాక్టర్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే శర్మ గారు. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. కిడ్నీస్ యొక్క పాత్ర ఏంటి సార్ శరీరంలో? కిడ్నీస్ మన శరీరంలో 2 ఉంటాయి. అది శరీరంలో వెన్నెముకకి ఇరుప్రక్కల వెనక భాగంలో ఉంటాయి. అయితే ఈ 2 కిడ్నీలు కూడా శరీరంలో పోషించే పాత్ర చాలా ప్రముఖమైంది. ఈ కిడ్నీకి సంబంధించిన వ్యాధులకి వాటి అధ్యయనాన్ని, తర్వాత చికిత్స చేసే ఆ విభాగాన్ని నెఫ్రాలజీ విభాగం అని అంటాం. శరీరంలో కిడ్నీ పోషించే ముఖ్యమైన పాత్ర, దాని ప్రాముఖ్యతని మీకు చెప్తాను. శరీరంలో మనం తీసుకున్న ఆహార పదార్థాలన్నీ కూడా, లేదా శరీరంలో అనేక రకాలైన మెటబాలిక్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఈ ఆహార పదార్థాలన్నీ పచనమయ్యి శరీర భాగాల కింద మారేటప్పుడు, అలాగే శరీరంలో మెటబాలిక్ యాక్టివిటీస్ వల్ల ఏర్పడినటువంటి మలిన పదార్థాలు అంటాం, అనేక మెటీరియల్స్ తయారవుతాయి. ఇవి కొన్ని టాక్సిక్ మెటీరియల్స్ ఉంటాయి, కొన్ని మలిన పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ కూడా రక్తంలో చేరుతూ ఉంటాయి అన్నమాట. ఈ రక్తంలో చేరినటువంటి మలిన పదార్థాలన్నింటినీ కూడా బయటకు పోవడానికి ముఖ్యమైన ఒకే ఒక మార్గం మనకి కిడ్నీస్ ద్వారా జరుగుతుంది. అంటే కిడ్నీస్ శరీరంలో బ్లడ్ని ప్యూరిఫై చేసి, అంటే ఫిల్టర్ చేసి ప్యూరిఫై చేసే ముఖ్యమైన ఆర్గన్. ఇది మనందరికీ చాలామందికి తెలుసున్న విషయం. కిడ్నీస్ ఒక ఎక్స్క్రీటరీ ఆర్గన్ అని కానీ, ప్యూరిఫై చేసే ఆర్గన్ అని కానీ అందరికీ తెలుసు. అయితే కిడ్నీస్ ఎంతకంటే కొన్ని ముఖ్యమైన పనులు చేస్తుంటాయి. వాటిలో అతి ముఖ్యమైనది ఏమిటంటే శరీరంలో బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది. మామూలుగా అందరూ అనుకుంటూ ఉంటారు బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయడం అన్నది హార్ట్ పని అనుకుంటూ ఉంటారు. హార్ట్ చాలా ముఖ్యమైన ఆర్గనే, కానీ శరీరంలో రక్త ప్రసరణకి, బ్లడ్ ప్రెషర్కి కావాల్సినటువంటి హార్మోన్స్ తయారు చేయడం, తర్వాత సోడియం బ్యాలెన్స్, సోడియం వల్ల అంటే సోడియం క్లోరైడ్, ఉప్పు తెలుసు కదా మీకు అందరికీ కూడా, దానివల్లనే శరీరంలో రక్తం మెయింటైన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది.
ఈ సోడియం బ్యాలెన్స్ అనేది, తర్వాత బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేసే హార్మోన్స్ ఇవన్నీ కూడా కిడ్నీలోనే తయారవుతూ ఉంటాయి. ఇది కాకుండా మరో ముఖ్యమైన పని ఏమిటంటే కిడ్నీస్ది శరీరంలో యాసిడ్ బేస్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనమాట. మనం తినే ఆహార పదార్థాలన్నీ కూడా యాసిడ్స్ అంటే ఆమ్లాలుగా కానీ లేకపోతే బేసిస్గా కానీ మారుతూ ఉంటాయి. దీనివల్ల రక్తం యొక్క pH అనేది మారుతూ ఉంటుంది. శరీరంలో రక్తంలో pHని మార్చి దాన్ని మెయింటైన్ చేసి తర్వాత యాసిడ్ బేస్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసేది ముఖ్యంగా కిడ్నీ. ఊపిరితిత్తులు, కిడ్నీ ఇవి రెండు కలిసి మన శరీరంలో ఈ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ని దీన్ని సరిగా ఉండేలా చేస్తూ ఉంటాయన్నమాట. ఇది మూడో ముఖ్యమైన పని. ఇది కాకుండా ఇంకొక హార్మోనల్ యాక్టివిటీ ఉంది కిడ్నీకి. అదేమిటంటే శరీరంలో రక్తం ఎంత ఉండాలి, హెమోగ్లోబిన్ కంటెంట్ ఎంత ఉండాలి అన్నది నిర్ణయించేది ముఖ్యంగా కిడ్నీ. కిడ్నీలో తయారయ్యే ఎరిథ్రోపాయిటిన్ అనే ఒక హార్మోన్ వల్ల ఈ బోన్ మ్యారో స్టిమ్యులేట్ అయ్యి దానివల్ల మన రక్తంలో రక్త కణాల్లో హెమోగ్లోబిన్ మెయింటైన్ అవుతుంది అన్నమాట. ఇది కాకుండా విటమిన్ డి ఇది కూడా కిడ్నీలోనే యాక్టివేట్ అవుతుంది అన్నమాట. విటమిన్ డి లివర్లో తయారైనప్పటికీ అది కిడ్నీ ద్వారా వెళ్ళేటప్పుడు రక్త ప్రసరణలో కిడ్నీలో ఈ విటమిన్ డి యాక్టివేట్ అయ్యి దీనివల్లనే మన బోన్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది అనమాట. అందువల్లనే చూస్తూ ఉంటాం కిడ్నీ వ్యాధులు వచ్చిన చిన్నపిల్లల్లో అనేక బోన్స్కి సంబంధించిన అవకరాలను చూస్తాం, వాళ్ళలో గ్రోత్ తగ్గిపోతుంది. పెద్దవాళ్ళలో అయితే బోన్స్ వీకెన్ అయ్యి ఫ్రాక్చర్స్ అవ్వడం అది జరుగుతుంది. ఈ రకంగా కిడ్నీ మన శరీరంలో అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా శరీరంలో బ్లడ్ని ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. ఇన్సులిన్ కిడ్నీకి లింక్ ఉంటుంది సార్? ఇన్సులిన్ వ్యవస్థకి ఇన్సులిన్ వ్యవస్థకి కిడ్నీకి సంబంధం ఏంటంటే ఇన్సులిన్ మీకు అందరికీ తెలుసు ప్యాంక్రియాస్లో తయారవుతుంది. దానివల్ల శరీరంలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. అయితే సుమారుగా 40% ఇన్సులిన్ కిడ్నీ ద్వారా బయటికి పోతూ ఉంటుంది. అందువల్లనే కిడ్నీ వ్యాధి ఉన్న వాళ్ళకి బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి నెమ్మదిగా వాళ్ళకి షుగర్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. అంతకుముందు డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే డయాబెటీస్ పూర్తిగా నార్మల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఇన్సులిన్ లేకపోయినప్పటికీ కూడా బయట నుంచి మనం ఇన్సులిన్ ఇవ్వకపోయినప్పటికీ కూడా వీళ్ళ రక్తంలో బ్లడ్ గ్లూకోజ్ నార్మల్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. శరీరంలో జీవ ప్రక్రియకి, మెటబాలిజంకి, బయలాజికల్ యాక్టివిటీకి, మనిషిని యొక్క ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేయడానికి, కాపాడటానికి, ప్రొటెక్ట్ చేయడానికి కిడ్నీ యొక్క పాత్ర చాలా కీలకమైంది. అంతే కదా మీరు చెప్పిన చాలా కీలకమైంది సారాంశం. అయితే కిడ్నీకి చాలామంది కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, చాలామందికి కిడ్నీ పరంగా ఇబ్బందులు పడుతున్నారు. వేరే వ్యాధుల వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవటం, లేదా కిడ్నీ ఇబ్బందుల వల్ల వేరే ఎఫెక్ట్ అవటం, ఇలా రకరకాల మల్టీగా కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. పెరుగుతున్నాయి కూడా, కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య కూడా పెరుగుతుంది. మన కిడ్నీ బాగా పనిచేయట్లేదు, కిడ్నీ హెల్త్ను మనం ఎలా తెలుసుకోవాలి? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వేశారు. ఎందువల్లంటే కిడ్నీ వ్యాధి ఎలా వచ్చింది అని తెలుసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. లేకపోతే మనం దాని గురించి పట్టించుకోకపోయి అది చాలా చివరి దశకు వెళ్ళే వరకు కూడా మనకి తెలియకపోవచ్చు. ఇది కిడ్నీ వ్యాధి వచ్చిందని ఎలా తెలుస్తుందంటే మీకు ఇందాక చెప్పాను, బాడీలో బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేసే ముఖ్యమైన ఆర్గన్ కిడ్నీ. అందువల్ల అన్ని కిడ్నీ వ్యాధుల్లోనూ కూడా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అది హై బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు మనం వెంటనే కిడ్నీని చెక్ చేసుకుంటూ ఉండాలి. దీనికి ఉదాహరణకు మీకు చెప్తాను, మన శరీరంలో బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడానికి కిడ్నీ వ్యాధి మూల కారణం ఎలాగో హై బ్లడ్ ప్రెషర్ వల్ల కిడ్నీ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అంచేత కిడ్నీ దీనికి మెయిన్గా ఒక ఎండ్ ఆర్గన్ అవ్వచ్చు లేదా టార్గెట్ ఆర్గన్ అవ్వచ్చు. కిడ్నీ వల్లే బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. రెండు రకాలుగా కూడా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. ఇది ఒక ముఖ్యమైన వ్యాధి లక్షణం. రెండోది ఏమిటంటే శరీరంలో కిడ్నీ ఫిల్టర్ చేస్తుందని చెప్పాను. మన మలిన పదార్థాలన్నీ కూడా ఇలా ఫిల్టరేషన్ చేసినప్పుడు మలిన పదార్థాలన్నీ కూడా కిడ్నీ వ్యాధి ఉన్న వాళ్ళకి రక్తంలో చేరిపోతూ ఉంటాయి. అందువల్ల ఈ మలిన పదార్థాల వల్ల శరీరంలో అనేక భాగాలు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి నెయిల్స్ నుంచి హెయిర్ వరకు, అలాగే ఇంటర్నల్ ఆర్గన్స్లో అన్నీ హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు, బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, లంగ్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అలాగే శరీరంలో అన్ని ఆర్గన్స్ కూడా ఈ రక్తంలో ఉండే మలిన పదార్థాల వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట. అంచేత కిడ్నీ వ్యాధి వచ్చిన వాళ్ళకి
శరీరంలో అన్ని అన్ని అవయవాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. అయితే మనకి పైకి తెలియడానికి వ్యాధి ఎర్లీ స్టేజ్లో బ్లడ్ ప్రెషర్ పెరిగినట్టుగానే ఇంకో ముఖ్యమైనది ఏంటంటే కాళ్ళు వాపులు కానీ ముఖం పొంగడం కానీ జరుగుతుంటుంది. దీనికి కారణం ఏంటంటే నేను ఇందాక మళ్ళీ మీకు చెప్పాను, ఈ శరీరంలో సోడియం బ్యాలెన్స్ మెయింటైన్ చేసేది ముఖ్యంగా కిడ్నీ. అంటే మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో ఉన్న ఈ సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు, తర్వాత మనం అనేక ఆహార పదార్థాలకు ఉప్పు లేకుండా తినం. అంచేత ఈ ఉప్పు బయటికి పోవాలంటే కిడ్నీ ద్వారానే బయటికి పోతుంది. కిడ్నీ వ్యాధి ఉండడం వల్ల శరీరంలో సోడియం లెవెల్స్ పెరగడం, దాంతోపాటు వాటర్ అక్యుములేట్ అవ్వడం, దానివల్ల కాళ్ళు వాపులు రావచ్చు, ముఖం పొంగచ్చు, మొత్తం మీద శరీరం అంతా కూడా పొంగి ఇడిమా అంటాం దీన్ని. ఈ రకంగా వాళ్ళకి వ్యాధి ప్రారంభ దశలో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత క్రమంగా ఏమవుతుందంటే ఈ బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అందువల్ల వీళ్ళు ఈజీగా టైర్ అయిపోవడం, తర్వాత నడుస్తున్నప్పుడు కానీ మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ ఆయాసం రావడం, తర్వాత వీళ్ళల్లో ఆకలి తగ్గిపోవడం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా రక్తలేమి వల్ల ఇటువంటి లక్షణాలు వస్తాయో, కిడ్నీ వ్యాధి వల్ల వచ్చే రక్తలేమి వల్ల కూడా ఇటువంటి లక్షణాలన్నీ వస్తాయి. ఇది మూడవ ముఖ్యమైన లక్షణం అన్నమాట. తర్వాత దీనివల్ల ఇంకా ఏంటంటే యాసిడ్ బేస్ బ్యాలెన్స్ దెబ్బతినడం వల్ల వీళ్ళందరికీ ఆయాసం రావడం, అలాగే ఈజీగా టైర్ అయిపోతూ ఉండడం, ఇంకా అడ్వాన్స్ అయినప్పుడు బోన్స్ అన్నీ కూడా వీకెన్ అవ్వడం వల్ల బోన్స్ ఫ్రాక్చర్స్ అవుతూ ఉండడం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా కిడ్నీ వ్యాధిని బారిన పడిన వాళ్ళకి వస్తూ ఉంటాయి. అంచేత ముఖ్యంగా మనం వీళ్ళందరూ కూడా ప్రారంభ దశలో ఈ లక్షణాలు మిగతా ఆర్గన్స్ ఎఫెక్ట్ అయితే ఏ లక్షణాలు ఉంటాయో అవే ఉంటాయి. ఉదాహరణకి హార్ట్ ఎఫెక్ట్ అయినప్పటికీ వాళ్ళకి ఆయాసం ఉంటుంది, వాళ్ళకి కూడా ఒళ్ళు పొంగులు వస్తాయి, వాళ్ళకి కూడా ఈజీగా టైర్ అయిపోతూ ఉంటారు. ఇటువంటి లక్షణాలన్నీ వస్తూ ఉంటాయి కనుక ఈ వ్యాధి వచ్చిన వాళ్ళ ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు కిడ్నీ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇవి కాకుండా ఇంకేమైనా సిమ్టమ్స్ ఉంటాయా కిడ్నీ ఆరోగ్యంగా లేదు అని మనకి సంకేతం అందటానికి? మనకి సంకేతం అందాలి అంటే ఈ వ్యాధి ముదిరితే కానీ మనకి సంకేతం అందదనమాట. అందువల్ల చాలాసార్లు చూస్తూ ఉంటాం కిడ్నీ వ్యాధి బాగా ముదిరి చివరి దశకు వచ్చే వరకు కూడా రోగులు డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం జరగదు. అలాగే చాలామంది డాక్టర్లు కూడా దీన్ని కిడ్నీ వ్యాధి అని పోల్చడం కష్టమవుతూ ఉంటుందన్నమాట. ఇది హై బ్లడ్ ప్రెషర్ కింద కానీ, లేకపోతే రక్తలేమి వల్ల కానీ, లేదా వేరే హార్ట్ ఫెయిల్యూరు ఇట్లాగా డయాగ్నోసిస్ అవ్వడం వల్ల కూడా చాలాసార్లు కిడ్నీ వ్యాధిని పోల్చడం జరుగుతూ ఉండదు. ఇది అవేర్నెస్, పేషెంట్స్కి అవేర్నెస్ ఉండాలి, తర్వాత అలాగే డాక్టర్స్కి కూడా మంచి అవేర్నెస్ ఉండాలి. దీనికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఏమిటంటే సాధారణంగా కిడ్నీ వ్యాధి రావడానికి అతి ముఖ్యమైన కారణం ఏమిటంటే డయాబెటీస్ వల్ల వస్తుంది. ఈ డయాబెటీస్ మీకు అందరికీ తెలుసు, మన దేశంలో చాలామంది డయాబెటీస్ వల్ల బాధపడే వాళ్ళు ఉన్నారు. ప్రజల్లో 20% మందికి డయాబెటీస్ ఉంటుంది మన దేశంలో. అదే పట్టణాల్లోనూ నగరాల్లోనూ అయితే సుమారుగా ఇంకొంచెం ఎక్కువ శాతం మంది ప్రజలకే షుగర్ వస్తుంది. అయితే డయాబెటీస్ కంట్రోల్లో లేకపోయినప్పటికీ కూడా శరీరంలో అనేక భాగాలు చెడిపోవచ్చు. వాటిలో ముఖ్యమైన ఆర్గన్ ఏమిటంటే కిడ్నీ అనమాట. అంచేత లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా కిడ్నీ హెల్త్ ఎలా ఉంది అన్నది చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. హైపర్ టెన్షన్ వాళ్ళు అదే రకంగా రెండో ముఖ్యమైనది ఏమిటంటే హైపర్ టెన్షన్ అన్నది సర్వసాధారణంగా ఏ విధమైన శరీరంలో ఇంకొక వ్యాధి లేకుండా వాళ్ళకి జెనెటిక్గానే బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. దీన్ని మామూలుగా డాక్టర్ల పరిభాషలో ఏమిటంటే ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే బ్లడ్ ప్రెషరు హైపర్ టెన్షన్కి ఫర్ విచ్ దెర్ ఇస్ నో రీజన్, నో ఇటియాలజీ. ఇది 180% మందిలో ఈ రకంగానే ఉంటుంది. కానీ ఒక 20% నుంచి 15% లోపు వరకు కూడా మనుషులకి ఏదో ఒక వ్యాధి ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఆ వ్యాధుల్లో ముఖ్యమైనది కిడ్నీ వ్యాధి అనమాట. చేత హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళందరూ కూడా కిడ్నీ హెల్త్ ఎలా ఉంది అని చెక్ చేసుకోవడం ముఖ్యం. అలాగే కిడ్నీ వ్యాధి బారిపడిన వాళ్ళందరూ కూడా బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది అని చూసుకోవడం, దాన్ని కంట్రోల్ చేసుకోవడం వల్లే కిడ్నీ ప్రొటెక్ట్ అవుతుంది. హై బ్లడ్ ప్రెషర్ వల్ల వచ్చే మిగతా వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. థైరాయిడ్,
హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, దానికి కిడ్నీ హెల్త్కి లింక్ ఉందా? కిడ్నీ వ్యాధికి దానికి కూడా కొంత సంబంధం ఉంది. మూడో ముఖ్యమైన విషయం నేను ఇందాక చెప్పింది ఏంటంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అనేక జన్యుపరమైన సంబంధమైన వ్యాధుల వల్ల కూడా కిడ్నీ చెడిపోవడానికి అవకాశం ఉంది. ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా వ్యాధి రావడానికి ఇది ఒకటి. తర్వాత మన దేశంలో పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనే వ్యాధి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఒక జన్యుపరమైన వ్యాధి. దీనివల్ల సుమారుగా 40-45 సంవత్సరాలకు వచ్చేసరికి కిడ్నీ ఫంక్షన్ తగ్గడం, తర్వాత వాళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కాకుండా ముఖ్యంగా కిడ్నీ వ్యాధి రావడానికి యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ బాగా రావడం, వాటిని కంట్రోల్ చేయకపోవడం, ప్రారంభ దశలో వాటిని నివారించకపోవడం వల్ల కూడా కిడ్నీ వ్యాధి రావడానికి, కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోవడానికి కూడా చాలా అవకాశం ఉంది. ఇంకోటి మీకు అందరికీ తెలుసున్నది, చాలా కామన్ డిసీజ్ ఏమిటంటే కిడ్నీ స్టోన్స్. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడవచ్చు. అది మూత్రపిండాల్లో కిడ్నీస్లో ఉండొచ్చు, లేదా కిడ్నీ నుంచి కిందకు వచ్చే ట్యూబ్స్లో ఉండొచ్చు, లేదా కింద యూరినరీ బ్లాడర్లో అంటే మూత్రాశయంలో ఉండొచ్చు. ఏ భాగంలోనైనా కూడా శరీరంలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రాళ్ళు ఏర్పడడానికి కారణాలు అవి మీకు తర్వాత చెప్తాను. కానీ ఈ రాళ్ళ వల్ల కూడా క్రమంగా కిడ్నీ బ్లాక్ అవ్వడం, దానివల్ల కిడ్నీ చెడిపోవడం, కిడ్నీ ఫెయిల్యూర్ రావడం కూడా జరుగుతుంది. ఇది కూడా ఒక ముఖ్యమైన వ్యాధి అన్నమాట. అంటే మనకి డయాబెటీసు, హై బ్లడ్ ప్రెషరు, యూరినరీ ఇన్ఫెక్షన్స్, జన్యు సంబంధమైన వ్యాధులు ఎలాగో అలాగే ఈ కిడ్నీ స్టోన్స్, రీనల్ క్యాలిక్యులై అంటాం మెడికల్ టెర్మినాలజీలో, వాటి వల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ సంభవించవచ్చు. లో బీపీకి ఏం సంబంధం ఉండదా కిడ్నీ హెల్త్? ఉంటుంది. తర్వాత వీటన్నిటికంటే కూడా ముఖ్యమైన ఇంకొక కారణం ఉంది. అది ఇమ్యునలాజికల్ డిసీజెస్ అంటాం. అంటే డయాబెటీసు, హైపర్ టెన్షను తర్వాత అతి ముఖ్యమైన వ్యాధి ఇది. కిడ్నీకి వచ్చే వ్యాధుల్లో ఇది ఇమ్యునలాజికల్ డిసీజెస్. ఇవి చాలా ముఖ్యమైనది. దీనికి సరైన కారణం ఇదమిత్తం అని తెలియదు. కానీ శరీరంలో ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా దానివల్ల వచ్చే యాంటీబాడీస్ తయారవడం వల్ల కానీ, లేదా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం, వాటి గురించి మీరు వినుంటారు. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే కీళ్ళకు సంబంధించిన వ్యాధులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, అలాగే శరీరంలో అనేక భాగాలను ఎఫెక్ట్ చేసే సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ అని SLE అని కామన్గా అంటూ ఉంటాం. ఇలాగా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ శరీరంలో అనేక భాగాలను ఎఫెక్ట్ చేస్తూ ఉండొచ్చు. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మిగతా అవయవాలను ఎలా ఎఫెక్ట్ చేస్తాయో కిడ్నీని కూడా అలా డ్యామేజ్ చేస్తాయి. దానివల్ల కానీ, లేదా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చినవి కానీ, వీటన్నిటినీ కలిపి కంబైన్డ్గా గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటాం. డయాబెటీసు, హైపర్ టెన్షను తర్వాత మూడవ ముఖ్యమైన వ్యాధి వల్ల ఏది అంటే దీనివల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. దాన్నే గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటాం. అంటే మామూలుగా అది కిడ్నీలో ఫిల్టరింగ్ స్ట్రక్చర్ని గ్లోమెరులస్ అంటాం. మెయిన్ స్ట్రక్చర్ నెఫ్రాన్లో అతి ముఖ్యమైన భాగం గ్లోమెరులస్. తర్వాత దాంట్లోనే బ్లడ్ ఫిల్టర్ అవ్వడం జరుగుతుంది. ఫిల్టర్ అయిన యూరిన్ గ్లోమెరులస్ నుంచి ట్యూబ్యూల్స్ ద్వారా మూత్రనాళాల్లోకి వచ్చి అది బయటికి పోతూ ఉంటుంది అనమాట. అంచేత ఈ ఇమ్యునలాజికల్ డిసీజెస్ వల్ల గ్లోమెరులస్ ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదా ట్యూబ్యూల్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఈ రెండు ఎఫెక్ట్ అవ్వడం వల్ల కిడ్నీ వ్యాధులు వస్తుంటాయి. ఇది మూడవ ముఖ్యమైన కారణం అనమాట. సో లో బీపీకి కిడ్నీ ఎఫెక్ట్ అవ్వ? కొన్ని వ్యాధుల్లో, కిడ్నీకి సంబంధించిన వ్యాధుల్లో లో బీపీ వస్తుంది. ఇది ఏ రకంగా వస్తుందంటే మీకు ఇందాక చెప్పాను, బాడీలో సోడియం బ్యాలెన్స్ మెయింటైన్ చేసేది కిడ్నీ. సోడియం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో సోడియం రిటెన్షన్ అంటే బాడీలోంచి ఉప్పు బయటికి పోకుండా, ఎందువల్లంటే సోడియం లెవెల్స్ మెయింటైన్ అవ్వడం అనేది శరీరంలో మిగతా అవయవాలన్నీ నార్మల్గా ఫంక్షన్ చేయాలంటే సోడియం లెవెల్స్ చాలా ముఖ్యం, ముఖ్యంగా బ్రెయిన్ ఫంక్షన్కి కూడా. అలాగే బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అవ్వడానికి కూడా కిడ్నీ చాలా ముఖ్యమైనది. సో చాలా వ్యాధుల్లో ఈ సోడియం లెవెల్స్ సరిగా ఫిల్టర్ అవ్వకపోవడం వల్ల బాడీలో సోడియం రిటైన్ అయిపోయి, దాంతోపాటు వాటర్ కూడా రిటెన్షన్ రావడం వల్ల శరీరం అంతా పొంగిపోవడం జరుగుతుంది. అదే ఇందాక ఎడిమా అని చెప్పాను. కానీ కొన్ని కిడ్నీ వ్యాధుల్లో సోడియం లాస్ ఎక్కువగా ఉంటుంది. అంటే కిడ్నీ సోడియంని రిటైన్ చేయలేక సోడియం యూరిన్ ద్వారా బయటికి పోతుంది. వీటిని సాల్ట్ లూజింగ్ డిజార్డర్స్ అంటాం. వీటి వల్ల సోడియం లెవెల్స్ తగ్గిపోయి బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట.
అంచేత కిడ్నీ వ్యాధులు కొన్ని చాలా వరకు హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, కానీ కొన్ని స్పెషల్ కిడ్నీ వ్యాధుల్లో బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిపోవచ్చు. లో బీపీ కూడా లో బీపీ వల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి. లో బీపీ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవ్వదు, కిడ్నీ డిసీజెస్లో లో బీపీ రావచ్చు. కానీ హై బీపీ కిడ్నీ వ్యాధుల్లో వస్తుంది, హై బీపీ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. మామూలుగా ప్రివెన్షన్ అంటారు కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. ఇందులో టెస్టుల యొక్క పాత్ర అండి. టెస్టులు మామూలు వాళ్ళు టెస్టులు ఈ కిడ్నీకి సంబంధించిన ఆరోగ్యాన్ని ఎలా చెకప్ చేసుకోవాలి, షుగరు బీపీ లాంటివి ఉన్న వాళ్ళు ఎప్పుడెప్పుడు చెక్ చేసుకోవాలి, ఇవేమి లేని వాళ్ళు ఎప్పుడు చెక్ చేసుకోవాలి? నా ముఖ్యమైన అనుభవంలో గత 40 సంవత్సరాలుగా నేను స్టూడెంట్స్ అందరికీ, మెడికల్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ లెవెల్, ఎండి, ఆర్డిఎం లెవెల్లో అందరికీ స్టూడెంట్స్కి క్లాసులు చెప్పడం, నెఫ్రాలజీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కనుక మొదటి నుంచి కూడా మేము స్టూడెంట్స్లోను మెడికల్ డాక్టర్స్లో కూడా చూస్తున్న ప్రాబ్లం ఏంటంటే బ్లడ్ ప్రెషర్ అనగానే హార్ట్కి రిలేట్ చేస్తుంటారు. నేను ఇందాక చెప్పినట్టుగానే ఏ హార్ట్ డిసీజ్ వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వదు. అన్ని కిడ్నీ వ్యాధుల్లోనూ కూడా బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. కిడ్నీకి సంబంధించిన మందులు వాడడం వల్లే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో కూడా వస్తుంది. అంచేత హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా కిడ్నీ ఎలా పనిచేస్తోంది, కిడ్నీ ఫంక్షన్ నిర్ధారణ చేసుకోవడం చాలా అవసరమని అప్పటి నుంచి అందరికీ చెప్తూనే ఉంటాం. అయినప్పటికీ కిడ్నీ హైపర్ టెన్షన్ కోరిలేట్ చేయడం అన్నది జరగకపోవడం వల్లే చాలా వరకు కిడ్నీ వ్యాధుల్ని పోల్చకపోవడం, కిడ్నీ వ్యాధి లేట్ స్టేజ్ వచ్చే వరకు కూడా దాన్ని రికగ్నైజ్ చేయకపోవడం జరుగుతుంది. అందువల్ల మీ ఛానల్ ద్వారా కూడా ఈ ఇంపార్టెంట్ పాయింట్ నేను స్ట్రెస్ చేస్తున్నాను. టెస్టుల గురించి ఏంటంటే ముఖ్యమైనవి 2 ముఖ్యమైన టెస్టులు ఉంటాయి. ఒకటి యూరిన్ టెస్ట్ చేయడం ద్వారా కిడ్నీ వ్యాధి బయటపడుతుంది, రెండోది బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల కూడా బయటపడుతుంది. కానీ మిగతా అనేక టెస్టులు ఉన్నాయి, అవన్నీ కూడా సామాన్య ప్రజానీకానికి అంత అవసరం లేదు, అవగాహన కూడా కష్టం. కనుక 2 ముఖ్యమైన టెస్టుల గురించి చెప్తున్నాను. ఒకటి యూరిన్లో ఆల్బుమిన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. యూరిన్లో ఆల్బుమిన్ ఉందంటే అది కిడ్నీ వ్యాధికి చాలా ఇంపార్టెంట్, ఇది సిగ్నేచర్, కిడ్నీ డిసీజ్కి సిగ్నేచర్ యూరిన్లో ఆల్బుమిన్. దీన్నే యూరిన్లో ప్రోటీన్ అంటాం. ప్రోటీన్ అన్నా ఆల్బుమిన్ అన్నా సుమారుగా 2 ఒకటే. సో యూరిన్ టెస్ట్ చేయడంలో మనకి ఇది బయటపడుతుంది. రెండవది బ్లడ్లో క్రియాటినిన్ లెవెల్స్ అని ఉంటాయి. క్రియాటినిన్ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ బయోమార్కర్ అన్నమాట కిడ్నీ డిసీజ్కి. దీనివల్ల కూడా ఇది బ్లడ్లో ఎస్టిమేట్ చేయడం వల్ల కూడా మనం కిడ్నీ ఫంక్షన్ని నిర్ధారణ చేయొచ్చు. టెస్టులు ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి? ఎవరెవరు జబ్బులు వచ్చిన వాళ్ళు, షుగర్ బీపీ ఉన్న వాళ్ళు ఎప్పుడెప్పుడు ఈ సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి? ఇవేమీ లేని వాళ్ళు కూడా కిడ్నీ ఆరోగ్యాన్ని మనం తెలుసుకోవడంలో భాగంగా మన శరీరంలో కిడ్నీ సంబంధించిన టెస్టులు ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి, ఏ వయసు వాళ్ళు చేయించుకోవాలి, ఎవరైనా చేసుకోవచ్చా? బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. డాక్టర్స్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. లేదా ఆ వ్యాధి ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళంతటి వాళ్ళే చేయించుకోవడం కూడా చాలా కామన్గా జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా అయితే ఒక 1 or 2 years, once in 2 years కంటే అవసరం ఉండదు. ఏమీ వ్యాధి లేనట్టుగా ఉండి, అంటే యూరిన్ టెస్ట్లో కానీ బ్లడ్ టెస్ట్లో కానీ వ్యాధి బయటపడినప్పుడు మనం సాధారణంగా ఒక 2 yearsలోగా మనం చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. అదే వ్యాధి కనుక బయటపడి ఉంటే ఈ యూరిన్లో ఆల్బుమిన్ రావడం కానీ, సీరం క్రియాటినిన్ లెవెల్స్లో తేడా రావడం కానీ ఉండి వాళ్ళకి హై బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్ ఉంటే మటుకు ఇంకా ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవడం, దానికి తగిన మందులు వాడడం చేయవలసి ఉంటుంది. ఇవి 2 లేకుండా వాళ్ళ ఫ్యామిలీలో కిడ్నీ ప్రాబ్లం ఏమీ లేదు అని అన్నప్పుడు సర్వసాధారణంగా యాన్యువల్ చెకప్లో ఇది యూరిన్ టెస్ట్ చేస్తూ ఉంటారు కనుక అందులో బయటపడుతుంటుంది. సో అంటే ఈ టెస్ట్లు అనేది తప్పనిసరిగా చేయించుకోవాలా? ఇయర్లీ టెస్ట్ అందరూ చేయించుకోవాలా? ఏ వయసులో మొదలు పెట్టాలి చేయించుకోవడం? ఇయర్లీ టెస్ట్ మామూలుగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు దీని గురించి చేసుకోక్కర్లేదు. వన్స్ ఇన్ 4-5 years చేసుకుంటే సరిపోతుంది. కిడ్నీలు ఎందుకు పాడవుతాయి అసలు? కిడ్నీలు పాడవడానికి ముఖ్యమైన కారణాలు చెప్పాను కదా, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, తర్వాత రకరకాల ఇమ్యునలాజికల్ డిసీజెస్, వీటినే గ్లోమెరులోనెఫ్రైటిస్ అని, ఈ వ్యాధులన్నీ కిడ్నీకి సంబంధించిన వ్యాధులన్నీ కూడా ఉంటాయి. లేదా జన్యుపరమైన వ్యాధుల వల్ల, లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల, లేదా స్టోన్స్ వల్ల, వీటన్నిటి వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు. వీటన్నిటికీ మనకి వ్యాధి బయటపడాలి అంటే ముఖ్యమైన సిమ్టమ్స్ మీకు ఇందాక చెప్పాను, అవన్నీ చూసుకోవడం. తర్వాత వాటికి మనం టెస్ట్లు, అంటే యూరిన్ టెస్ట్ ద్వారా, బ్లడ్ టెస్ట్ ద్వారా నిర్ధారణ చేసుకోవాలి.
అయితే దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఎందుకు ప్రారంభ దశలో మనం ఈ వ్యాధిని గుర్తించాలి. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా కిడ్నీ అందరికీ ఎఫెక్ట్ అవ్వదు, ఓన్లీ 50%కి ఎఫెక్ట్ అవ్వచ్చు. అలాగే హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకు కూడా. చేత ఈ వ్యాధి మనం ప్రారంభ దశలో ఎందుకు గుర్తించాలి అంటే ఇప్పుడు గత 4-5 సంవత్సరాలుగా అనేక మందులు వచ్చాయి. వీటి వల్ల మనం కిడ్నీ వ్యాధి ప్రారంభ దశలో గుర్తించిన అది ప్రోగ్రెస్ అవ్వకుండా అంటే ఫర్దర్ వర్సన్ అయ్యి అది డయాలసిస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ స్టేజ్కి వెళ్లకుండా మనం ఆపడానికి అనేక మందులు వచ్చాయి. వీటిని వాడడం వల్ల మనం ఈ కిడ్నీ వ్యాధి ఫర్దర్ ప్రోగ్రెస్ అవ్వకుండా చూడొచ్చు. అసలు కిడ్నీ చెడిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? కిడ్నీ చెడిపోకుండా ఉండాలి అంటే 2 ముఖ్యమైన వ్యాధులు చెప్పాను మీకు, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్. ఇవి 2 పెర్ఫెక్ట్ కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల మనం కిడ్నీ వ్యాధి రాకుండా కూడా చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు. యూరినరీ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అసలు? ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అన్నవి చాలా కామన్గా వస్తుంటాయి. ఇవి ఆడవాళ్ళలోనూ వస్తాయి, మగవాళ్ళలోనూ వస్తాయి. మగవాళ్ళలో వచ్చే యూరినరీ ఇన్ఫెక్షన్స్ సాధారణంగా ఒక వయసు పైబడిన వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఈ యూరినరీ ట్రాక్ట్ భాగంలో కింద ప్రాస్టేట్ గ్లాండ్ అని ఒక గ్లాండ్ ఉంటుంది. అది 50 సంవత్సరాలు దాటిన తర్వాత మగవాళ్ళలో ప్రాస్టేట్ గ్లాండ్ మగవాళ్ళలోనే ఉంటుంది. అంచేత ఈ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ రావడం వల్ల అక్కడ కొంత యూరిన్ ఫ్లోకి అబ్స్ట్రక్షన్ వచ్చి దానివల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఇది మగవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అయితే ఆడవాళ్ళలో సర్వసాధారణంగా కిడ్నీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కామన్గా వస్తాయి. ఇవి చిన్నపిల్లల దగ్గర నుంచి పై వయసు వాళ్ళ వరకు కూడా రావచ్చు. దీనికి కారణం ఏంటంటే మూత్రనాళం తెలుసు కదా మీకు, అది యూరిన్ పాసేజ్ అది చాలా చిన్నది ఉంటుంది, లెంగ్త్ తక్కువ ఉంటుంది ఆడవాళ్ళల్లో. అందువల్ల బయట నుంచి బ్యాక్టీరియా మూత్రాశయానికి చేరి అక్కడ ఇన్ఫెక్షన్ రావడం, మూత్రాశయం నుంచి కిడ్నీ వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉండడం వల్ల సర్వసాధారణంగా వీళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత అంటే హనీమూన్ సిస్టైటిస్ అంటాం, పెళ్ళైన కొత్తల్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు ఆడవాళ్ళలో. అలాగే పెద్ద వయసు ఉన్న వాళ్ళలో ఏమిటంటే ఈ ప్రెగ్నెన్సీస్ డెలివరీస్ ఎక్కువైన వాళ్ళకి పెల్విక్ ఫ్లోర్ కొంచెం వీక్నెస్ రావడం వల్ల దగ్గిన తుమ్మిన యూరిన్ అయిపోతూ ఉంటుంది. తర్వాత యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం, దానివల్ల కూడా ఎక్కువగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఇవన్నీ లేకుండా అనేక జన్యుపరమైన వ్యాధులు ఉంటాయి. అంటే బ్లాడర్ కంట్రాక్టిలిటీ తగ్గడం వల్ల, బ్లాడర్ డిస్ఫంక్షన్ వల్ల, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల, బ్లాడర్ ఎంప్టీయింగ్ కెపాసిటీ సరిగా లేనప్పుడు కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇవి ఆడవాళ్ళలో రావచ్చు, మగవాళ్ళలో రావచ్చు. వీటన్నిటికంటే కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ఏం జాగ్రత్త పడలేమా? తప్పకుండా పడవచ్చు. ఒకటి చిన్నపిల్లల్లో, తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్లో, తర్వాత రీసెంట్గా మ్యారేజ్ అయినటువంటి ఈ గ్రూప్లో వచ్చే యూరినరీ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా నివారించవచ్చు. వీటన్నిటికీ కూడా సరైన హైజీనిక్ కండిషన్స్ ఉంచుకోవడం వల్ల, అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుని ఫ్రీక్వెంట్గా యూరిన్ పాస్ చేయడం వల్ల, తర్వాత ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉన్న ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఫ్రీక్వెంట్గా యూరిన్ ఎగ్జామినేషన్ చేసుకోవడం వల్ల, తర్వాత ఎర్లీ స్టేజ్లో వాటిని మందులు వాడి నివారించుకోవచ్చు. అలాగే గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవి, వాటిని నివారించడం వల్ల కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ఆపుకోవచ్చు. అలాగే మగవాళ్ళల్లో అయితే ఈ ప్రాస్టేట్ గ్లాండ్, దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కూడా యూరినరీ ఇన్ఫెక్షన్ లేకుండా చేయొచ్చు. తర్వాత డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. ఇంకో ముఖ్యమైనది మీకు ఇందాక చెప్పాను, స్టోన్ డిసీజ్. స్టోన్కి యూరినరీ ఇన్ఫెక్షన్కి అవినాభావ సంబంధం ఉంది. స్టోన్స్ వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి స్టోన్స్ రావడానికి కూడా కారణం ఉంటుంది. అండ్ అది ఇవి రెండింటినీ కూడా ప్రారంభ దశలో గుర్తించి మనం నివారిస్తే యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. సో యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే పరిశుభ్రత యొక్క పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంది. ఉంటాయి కదా. తర్వాత మీరు ప్రోటీన్ గురించి చెప్పారు ఇందాక. కిడ్నీ హెల్త్కి ఎక్కువ ప్రోటీన్ ఉండకూడదు, ప్రోటీన్ తక్కువ ఉండాలంటారు కదా, ఎలా చూడాలి దాన్ని? ప్రోటీన్ అండ్ కిడ్నీ. నార్మల్ కిడ్నీ ఫంక్షన్ ఉన్నప్పుడు ప్రోటీన్ రెస్ట్రిక్ట్ చేయడం వల్ల అవసరం ఉండదు.
నార్మల్గా అందరూ హెల్దీ పీపుల్ అందరూ కూడా 1 గ్రామ్ పెర్ కేజీ 1.5 గ్రామ్స్ పెర్ కేజీ ప్రోటీన్ అంటాం, ఆ రకంగా తీసుకోవచ్చు. అది యానిమల్ ప్రోటీన్ అవ్వచ్చు, వెజిటబుల్ ప్రోటీన్ అవ్వచ్చు, ఏదైనా. అయితే కిడ్నీ వ్యాధి ప్రారంభ దశలో ఉన్నప్పటి నుంచి కూడా లేట్ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా ప్రోటీన్ రెస్ట్రిక్షన్ చాలా అవసరం అనమాట. ఇది ఏంటంటే ప్రోటీన్ మనం ఎక్కువగా తీసుకుంటే ఈ కిడ్నీ మీద లోడ్ ఎక్కువ పడుతుంది, అంటే కిడ్నీ ఫిల్టరింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అంటే దీన్ని గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్ అంటాం. ఇది బాగా పెరుగుతుంది. మీరు ఎక్కువ ప్రోటీన్ తీసుకున్న కొద్దీ ఇది ఫిల్టరేషన్ బాగా పెరుగుతూ ఉంటుంది. యానిమల్ ప్రోటీన్ వల్ల ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఇది ఈ కాలంలో మనం చూస్తున్నాం, చాలా యంగ్ పీపుల్ అంతా కూడా ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయడం, బాడీ బిల్డింగు, అలాగే ఎక్కువ హై ప్రోటీన్ అంటే రోజుకి 5 గ్రామ్స్ పర్ కేజీ అంటే 20 ఎగ్స్ తినడం, లేదా రకరకాల ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్స్ అవైలబుల్గా ఉన్నాయి, అవన్నీ ఎక్కువగా తీసుకోవడం, ఎనబాలిక్ స్టీరాయిడ్స్ అన్నవి తీసుకుంటూ ఉండడం. వీటన్నిటి వల్ల ఏమిటంటే కిడ్నీ మీద బాగా లోడ్ పడి దానివల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు. లేకపోతే నార్మల్ హెల్త్, నార్మల్ కిడ్నీ ఫంక్షన్ ఉన్నవాళ్ళు ప్రోటీన్ రెస్ట్రిక్షన్ చేయవలసిన అవసరం ఉండదు. అయితే కిడ్నీ వ్యాధి ఎప్పుడైతే మొదలైందో క్రియాటినిన్ లెవెల్స్ పెరగడం, GFR తగ్గడం, ఇటువంటి కిడ్నీ వ్యాధి మొదలైన వాళ్ళందరూ కూడా కిడ్నీ మీద లోడ్ తగ్గడానికని ప్రోటీన్ రెస్ట్రిక్షన్ చాలా అవసరం. ఆహారంలో ప్రోటీన్ కంపల్సరీగా ఉండాలని ప్రముఖంగా చెబుతుంటారు. అవును. కానీ కిడ్నీ హెల్త్లో దృష్టిలో పెట్టుకొని ప్రోటీన్ మరి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మరి? కిడ్నీ అంటే మనం 0.5 గ్రామ్స్ పర్ కేజీ అని చెప్తాం. అది ఏ రకంగా తీసుకోవాలన్నది ఒక చార్ట్ అది వేసి డైట్ చార్ట్ పేషెంట్స్కి ఇస్తూ ఉంటాం. ఆ డీటెయిల్స్లోకి వెళ్లకుండా బ్రాడ్గా నేను చెప్పేది ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ తగ్గించాలి. అయితే ప్రోటీన్ ఎందుకు తగ్గించాలంటే ఒకటి కిడ్నీ మీద లోడ్ పడడమే కాకుండా కిడ్నీ ఫిల్టరింగ్ కెపాసిటీ తగ్గడం వల్ల ఈ ప్రోటీన్ అంతా కూడా బాడీలో కొన్ని మలిన పదార్థాల కింద కన్వర్ట్ అవుతుంది మెటబాలిజం వల్ల. అందువల్ల యూరియా లెవెల్స్ పెరుగుతాయి. అందువల్ల దీనివల్ల కిడ్నీ వ్యాధి వల్ల వచ్చే అనేక దుష్ఫలితాలన్నీ కూడా ఈ యూరియా వల్లే. క్రియాటినిన్, యూరియా లెవెల్స్ పెరగడం వల్లే ఇవన్నీ వస్తాయి కనుక వీటిని యూరిమిక్ టాక్సిన్స్ అంటాం. అందువల్ల ప్రోటీన్ తగ్గించడం వల్ల ఈ యూరిమిక్ టాక్సిన్స్ లెవెల్స్ తగ్గి ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి. దానివల్ల శరీరానికి ఈ విధమైన నష్టం ఉండదు. 0.5 గ్రామ్స్ తీసుకుంటూ ఇప్పుడు కొన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్నవి మనకి క్యాప్సూల్స్ రూపంలో కూడా దొరుకుతున్నాయి. అవి సప్లిమెంట్ చేయడం వల్ల కూడా ఈ శరీరం అన్నది బాడీ వెయిట్ తగ్గిపోవడం కానీ మసిల్ మాస్ తగ్గిపోవడం కానీ జరగదు. అందువల్ల ప్రోటీన్ రెస్ట్రిక్షన్ చేసినా కూడా శరీరానికి ప్రాబ్లం ఉండదు. సో ప్రోటీన్ ఫుడ్ చాలా ముఖ్యము ఆరోగ్యానికి అని డాక్టర్లు ప్రధానంగా చెబుతుంటారు కదా. సో కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ప్రోటీన్ తగ్గించుకొని ఫుడ్ ఆహారం తీసుకోవాలి. తీసుకోవాలి. మామూలు మిగతా వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి? మామూలు ఆహారం హెల్తీ ఫుడ్ అంటే 1 గ్రామ్ పర్ కేజీ వచ్చేయాలంటే ఒక 60 కేజీలు ఉన్న మనిషి ఒక సుమారుగా 60 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవచ్చు. 60 to 70 ఆర్ ఈవెన్ 80 గ్రామ్స్. నేను ఇందాక చెప్పింది మరీ హై లెవెల్స్ ప్రోటీన్ తీసుకుంటున్నారు కొంతమంది ఈ మధ్యన. అవును, అది కిడ్నీ ఫంక్షన్కి కొంత బ్యాడ్గా ఉంటుంది. వాటర్కి కిడ్నీకి బాగా లింక్ ఉంటుందని, వాటర్ బాగా తీసుకుంటే కిడ్నీ ఫంక్షనింగ్ బాగుంటుందని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇది పూర్తిగా నిజం కాదు, కొంతవరకు అపోహే. వాటర్ బాగా తీసుకోవడం చాలా అవసరం, కాదంటలేదు. కానీ కొంతమంది తీసుకుంటూ 5 లీటర్లు 6 లీటర్లు అలా తాగుతూ ఉంటారు. అది ఏమాత్రం అవసరం లేదు. కానీ మామూలుగా కంటే కూడా ఒక 2-2.5 లీటర్స్ వాటర్ ఇంటేక్ ఉండడం ఎప్పుడూ కూడా మంచిది. కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా ఉన్న వాళ్ళందరికీ కూడా. దానివల్ల ఒకటి మనది ఉష్ణ దేశం, అందువల్ల ఇక్కడ ఎక్కువగా కూడా ఈ స్వెట్లో అంటే చెమట ద్వారా బయటికి మనకి పోతూ ఉంటుంది వాటరు. అందువల్ల మనం అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. లేని పక్షంలో అనేక ప్రాబ్లమ్స్ రావు. యూరినరీ ఇన్ఫెక్షన్సే కాకుండా స్టోన్ డిసీజెస్ రావడానికి కూడా అదొక ముఖ్యమైన కారణం. కిడ్నీస్లో ఎందుకంటే స్టోన్స్ అసలు ఏర్పడతాయి? కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే మనం తీసుకునే ఆహారం అవ్వచ్చు, 2 వాటర్ కంటెంట్ తక్కువ ఉండొచ్చు. కానీ వీటన్నిటికీ మించి మన శరీరంలో కొన్ని మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటి వల్ల ఎక్కువగా కిడ్నీలో స్టోన్స్ ఏర్పడుతుంటాయి. ఇవి బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల అవ్వచ్చు, లేదా మనం తీసుకునే ఆహారంలో ఆక్సలేట్స్ అవి ఎక్కువ ఉండడం వల్ల. అంటే ఉదాహరణకి చెప్తూ ఉంటాను, చాలామంది మీరు వినే ఉంటారు, స్టోన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆకుకూరలు తగ్గించాలని, అలాగే టొమాటోస్ అవి తగ్గించాలని,
అలాగే పల్సెస్ అంటే పప్పు పదార్థాలు తగ్గించాలని, వీటన్నిటిలో కూడా ఆక్సలేట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆక్సలేట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల యూరిన్లో ఆక్సలేట్స్ ఎక్స్క్రీషన్ ఎక్కువై అది యూరిక్ యాసిడ్తో కంబైన్ అయ్యి ఎక్కువగా స్టోన్స్ తయారవుతుంటాయి. అలాగే కొంతమందిలో కాల్షియం ఎక్కువగా యూరిన్లో పోవడానికి వాళ్ళ మెటబాలిజం కొంచెం దీన్ని హైపర్ క్యాల్సియూరియా అంటాం. వాళ్ళు కూడా వాటర్ కంటెంట్ తక్కువ తీసుకుంటే వాళ్ళకు కూడా యూరిన్లో స్టోన్స్ తయారవుతాయి. ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే వాళ్ళకు కూడా స్టోన్స్ వస్తుంటాయి. ఇలాగా అనేక కారణాల వల్ల శరీరంలో కొన్ని జన్యుపరమైన వ్యాధుల వల్ల కూడా ఆక్సలోసిస్ అంటాం, వాటి వల్ల ఇలాగ అనేక కారణాల వల్ల స్టోన్స్ వస్తాయి. కానీ వీటన్నిటికీ కూడా మనం గుర్తించి సరైన కారణం ఏమిటి అని తెలుసుకుని దానికి వ్యాధి నివారణ చేయడం వల్ల చాలా వరకు మనం స్టోన్స్ని అరికట్టచ్చు. ఇప్పుడు కిడ్నీస్లో స్టోన్స్ తీసేస్తుంటారు కదా, తీసేసిన తర్వాత మళ్ళీ స్టోన్స్ ఏర్పడతాయా, పర్మనెంట్గా పోతాయా, దాన్ని ఎలా చూడాలి? కిడ్నీలో స్టోన్స్ తీయడం అన్నది ఒక టెంపరీ ప్రక్రియ. స్టోన్ తీయడం వల్ల అప్పటికప్పుడు స్టోన్ పోతుంది. ఒకవేళ కిడ్నీ పోయే మార్గం ఏదైనా బ్లాక్ అయితే అది పోతుంది. కానీ మళ్ళీ స్టోన్ ఏర్పడకుండా మనం ఈ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసి దానికి సరైన మందులు, సరైన ఆహారం తీసుకోకపోతే మళ్ళీ స్టోన్స్ రావడానికి చాలా అవకాశం ఉంది. ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్ కూడా పెరుగుతుంది. కిడ్నీ క్యాన్సర్కి కూడా చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఇదమిత్తమైన కారణం ఇది అని మనకు తెలియదు ఇంతవరకు. కానీ దీన్నే రీనల్ సెల్ కార్సినోమా అంటే ఎక్కువగా అది కిడ్నీలో వస్తుంది. అలాగే కిడ్నీ నుంచి కిందకు వచ్చే ట్యూబ్స్లో, బ్లాడర్లో, అలాగే ప్రాస్టేట్ గ్లాండ్లో కూడా క్యాన్సర్ రావచ్చు. సో ట్రాక్ట్ మొత్తం మీద ఎక్కడైనా కూడా క్యాన్సర్ రావచ్చు. ఇవన్నీ కూడా ప్రారంభ దశలో గుర్తించాలి అంటే యూజువల్గా ఎలా ఉంటుందంటే సిమ్టమ్ యూరిన్లో బ్లడ్ పడ్డం. నేను ఇందాక చెప్పాను యూరిన్లో ఆల్బుమిన్ అంత ముఖ్యమైన ఇదో, యూరిన్ ఎగ్జామినేషన్లో యూరిన్లో బ్లడ్ ఉంటే మటుకు తప్పనిసరిగా డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు కాళ్ళ వాపులు అవన్నీ మొహం వాపు ఉంటే వాళ్ళు కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్టు అనుకోవాలా? సర్వసాధారణంగా అతి ముఖ్యమైన కారణం కిడ్నీ వ్యాధి. అలాగే యూరిన్లో ఆల్బుమిన్ ఉండడానికి అతి ముఖ్యమైన కారణం కిడ్నీ వ్యాధి. యూరిన్లో బ్లడ్ రావడానికి అతి ముఖ్యమైన కారణం కిడ్నీ వ్యాధి. మళ్ళీ కిడ్నీలు పెద్ద మనిషి కూడా 2 కిడ్నీలు ఉంటాయి అంటారు కదా, కానీ ఒక కిడ్నీ సరిపోతుంది ఫంక్షన్కి అని కూడా అంటుంటారు. నిజంగా 2 కిడ్నీలు కావాలా, ఒక కిడ్నీ సరిపోతుందా, దీన్ని ఎలా చూడాలి? అంటే నేచర్ వైజ్ మరి 2 కిడ్నీస్ ఉన్నాయి కనుక బహుశా 2 కిడ్నీస్ ఉండడమే ఎప్పుడు శ్రేయస్కరం, అది ఉండాలి కూడా. కానీ మనం చూస్తూ ఉంటాం చాలామందికి బై బర్త్ ఒకటే కిడ్నీ ఉంటుంది. సుమారుగా ప్రజల్లో ఒక 1 to 2% వరకు కూడా ప్రజల్లో ఒకే కిడ్నీ ఉంటుంది. అది మనం వేరే కారణాల వల్ల ఏదైనా స్కానింగ్ చేయడం వల్ల కానీ మరో కారణం దానివల్ల కానీ మనం అది బయటపడుతుంది తప్ప వాళ్ళ జీవితం అంతా కూడా ఒకే కిడ్నీ తోటి నార్మల్ హెల్త్ తోటి మెయింటైన్ అయిపోయే అవకాశం ఉంది. ఇది ఎక్సెప్షన్. అలాగే అనేక మంది కిడ్నీ డొనేట్ చేయడానికి కూడా మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. వాళ్ళ సమీప బంధువులు ఎవరికైనా కిడ్నీ ఫెయిల్యూర్ వస్తే వీళ్ళు కిడ్నీ డొనేట్ చేయొచ్చు. అంటే వీళ్ళ ఆరోగ్యం కనుక నార్మల్గా ఉండి వీళ్ళకి డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఇటువంటి వ్యాధులు ఏమీ లేకుండా అంతవరకు కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా ఉన్నప్పుడు వాళ్ళు కిడ్నీ డొనేట్ చేయొచ్చు. డొనేట్ చేసిన వాళ్ళకు కూడా ఒకే కిడ్నీ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఒక కిడ్నీ ఏదో కారణం వల్ల ట్యూబర్కులోసిస్ వల్ల లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల స్టోన్ వల్ల ఒక కిడ్నీ మాత్రమే చెడిపోయి ఇంకో కిడ్నీ బాగుంటే ఆ చెడిపోయిన కిడ్నీ తీసేయడం కూడా జరుగుతుంటుంది. ఇలాగా సింగిల్ కిడ్నీ ఉండడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. వీళ్ళందరిలో కూడా సింగిల్ కిడ్నీ ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో కిడ్నీ ఫంక్షన్ తగ్గడానికి అవకాశం ఉంది, లేకపోలేదు. అందుకే కిడ్నీ డొనేట్ చేయడానికి వచ్చిన వాళ్ళకు కూడా మనం చెప్తూ ఉంటాం, మీకు ఇప్పుడు హెల్త్ అంతా నార్మల్గా ఉంది, మీ కిడ్నీ డొనేట్ చేయడం వల్ల ఒక కిడ్నీ వల్ల మీకు నార్మల్ హెల్త్ ఉండడానికి అవకాశం ఉంది. కానీ కొన్ని సంవత్సరాలు, కొన్ని డికేడ్స్ తర్వాత కిడ్నీ ఫంక్షన్ తగ్గడానికి కూడా కొంత అవకాశం ఉంది అని ముందు జాగ్రత్త చర్యగా అన్ని ఒప్పుకుంటేనే మీరు డొనేట్ చేయండి. కానీ సర్వసాధారణంగా కిడ్నీ ఫెయిల్యూర్ రావడం అన్నది చాలా అరుదు, కానీ రాదు అని చెప్పలేదు. అయితే మామూలు బ్లడ్ గ్రూప్ ఒకటే బ్లడ్ గ్రూప్ వాళ్ళది మారుస్తారా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తీసుకోవాలని డోనర్? కిడ్నీ వ్యాధి చికిత్స గురించి కొంత చెప్తాను. అది చెప్పే ముందు మీకు ఒక ముఖ్యమైన వ్యాధి గురించి ఇంతవరకు చెప్పలేదు. అది ఇంతకుముందు మీతో మాట్లాడిన వ్యాధే. అది కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఇటియాలజీ. అంటే మీకు కిడ్నీ వ్యాధికి ముఖ్యమైన కారణాలు చెప్పాను, షుగరు, డయాబెటీసు, బ్లడ్ ప్రెషరు, జన్యుపరమైన వ్యాధులు, ఆటో ఇమ్యూన్ అంటే గ్లోమెరులోనెఫ్రైటిస్, ఇన్ఫెక్షన్, ఇవన్నీ కాక
ఇది ఇదమిత్తం అని తెలియకుండా స్లోగా కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే వ్యాధిని క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఇటియాలజీ అంటాం. ఇది మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో మేమే దీన్ని ఐడెంటిఫై చేసాం. అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో కనుక్కోవడం జరిగింది. దీన్నే ఉద్దానం నెఫ్రోపతి అంటాం. చేత మన దేశంలో ఈ వ్యాధి కూడా చాలా ఎక్కువగా ఉంది. అనేక రూరల్ ఏరియాస్లో అగ్రికల్చరల్ వర్కర్స్లో, శ్రీకాకుళంలోనే కాకుండా ఒరిస్సా, గోవా, తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని ఐడెంటిఫై చేసాం. ఈ వ్యాధి కూడా క్రమంగా కిడ్నీ ఫెయిల్యూర్కి లీడ్ చేస్తుంది. వీటన్నిటికీ కూడా ప్రారంభ దశలో ఐడెంటిఫై చేయడం చాలా ముఖ్యం. ఇది మీకు ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను. బీపీ కంట్రోల్ చేయడం, షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడం, తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ స్టోన్స్ మొదలైన వ్యాధులన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి వాటిని క్యూర్ చేసుకోవడం. అంతేకాకుండా కిడ్నీ వ్యాధి వచ్చినప్పుడు దాన్ని ప్రారంభ దశలో గుర్తిస్తే మనకి ఇప్పుడు అనేక కొత్త మందులు ఉన్నాయి. అవి వాడడం వల్ల ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా మనం కిడ్నీ ప్రాబ్లమ్ని నివారించుకోవచ్చు. ఏది ఈ ఉద్దానం నెఫ్రోపతికి బహుశా వాటర్లో ఉండే టాక్సిన్ ఏదో దాన్ని అవుతుంది. ఇది పరిశోధనలు ఇంకా అవుతున్నాయి. కారణం ఇది అని ఇంతవరకు మనం నిర్ధారించడం జరగలేదు. కానీ దానికి ముఖ్యమైన కారణం బహుశా ఇది వాటర్ కంటామినేషన్ వల్ల, వాటర్లో ఉండే ఒక టాక్సిక్ మెటీరియల్ కిడ్నీ డ్యామేజ్ చేయడం వల్ల వస్తుంది అని అనుకుంటున్నాం. కానీ దీనికి ఏమైనా జన్యుపరమైన కారణం ఉందా అన్నది ఇప్పుడు పరిశోధనలు చేస్తున్నాం. ప్రకాశం జిల్లా చేమకుర్తి, కనిగిరి ఆ ప్రాంతంలో కూడా ప్రబలుతుంది అంటున్నారు కదా? కరెక్ట్. అక్కడ కూడా మేము చేసాం. సుమారుగా 12% ప్రజల్లో ఈ ప్రాబ్లం కనిపించింది ప్రకాశం జిల్లా చేమకుర్తి ప్రాంతంలో. ఇవి కాకుండా ఇది చెప్పబోతున్నాను. ఇది కాకుండా చెప్పేది ఏమిటంటే కిడ్నీ వ్యాధుల్ని మనం ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి. ప్రారంభ దశలో దాని గురించి మీకు చెప్పాను. మందులు ఉన్నాయి. మందుల ద్వారా ఒక లెవెల్కి కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయినా, లేదా ఆ స్టేజ్లోనే లేట్ స్టేజ్లోనే పేషెంట్స్ వచ్చినా మనకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటాం. అంటే వీళ్ళకు ఉండే సిమ్టమ్స్ అన్నీ తగ్గించడానికి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తాం. ఎడీమా అంటే వాటర్ అక్యూములేట్ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ట్రీట్ చేయడం. తర్వాత అలాగే ఎనీమియా, రక్తలేమి, దీనికి మందులు ఇవ్వడం. తర్వాత బోన్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేయడానికి, అలాగే శరీరంలో ఏర్పడే అనేక ఎలక్ట్రోలైట్ అండ్ యాసిడ్ బేస్ ఎబ్నార్మాలిటీస్ కంట్రోల్ చేయడానికి అనేక మందులు ఇవ్వడం వల్ల కిడ్నీ ఫంక్షన్ సుమారుగా 90% పోయే వరకు కూడా మనం మందులతో వీళ్ళని మేనేజ్ చేసుకోవచ్చు. అంటే సిమ్టమ్స్ లేకుండా, లైఫ్ రిస్క్ లేకుండా మనం కాపాడచ్చు. కానీ ఎప్పుడైతే సుమారుగా 85 to 90% కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయిందో అప్పుడు మనం ఇంకా డయాలసిస్ ద్వారానే వీళ్ళకి చికిత్స చేయవలసి ఉంటుంది. అదే స్టేజ్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవసరం అవుతుంటుంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగి కొత్త కిడ్నీ వేస్తే ఇంకప్పుడు డయాలసిస్ అవసరం ఉండదు. ఇంకప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత నార్మల్ కిడ్నీ ఫంక్షన్ వస్తుంది కనుక ఇంకప్పుడు డయాలసిస్ అవసరం ఉండదు. తర్వాత ఈ డయాలసిస్ విషయంలో 90% కిడ్నీ ఎఫెక్ట్ అయిన తర్వాతనే నా డయాలసిస్ స్టార్ట్ చేయాలి. అంతవరకు డయాలసిస్ అవసరం ఉండదు. 85 to 90%. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తోటే మనకి మళ్ళీ ఆ కిడ్నీ ఆపరేషన్స్ మొదలవుతాయి కాబట్టి ఇబ్బంది లేదు. పూర్తి ఫంక్షన్ రావాలి అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలన్నమాట. డయాలసిస్ వల్ల చాలా వరకు మనిషి జీవితానికి ప్రాబ్లం లేకుండా, లైఫ్ రిస్క్ లేకుండా మనం మేనేజ్ చేయొచ్చు. డయాలసిస్ మీద 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇది మన దేశంలో కూడా చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది, అందుబాటులో ఉంది. అన్ని చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా మనకి డయాలసిస్ ఫెసిలిటీ ఉంది. గవర్నమెంట్ ఇప్పుడు ఫ్రీగా డయాలసిస్ ఇస్తుంది. మీకు ఇంకోటి చెప్పేది, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మొత్తం ఇండియాలో కూడా ఈ ఫ్రీ హీమోడయాలసిస్ అన్నది మేమే మొదలుపెట్టాము. నేను డిఎంఈగా ఉండగా 2010 సంవత్సరాల్లో. అంతకుముందు ఎక్కడా కూడా ఫ్రీ డయాలసిస్ లేదు మన దేశంలో. ఆ టైంలో ఈ వైద్య సేవ పథకం ద్వారా ఫ్రీ డయాలసిస్ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టాం. తర్వాత అనేక రాష్ట్రాల్లో దీన్ని ఉదాహరణగా తీసుకుని ఈ ప్రక్రియను మొదలుపెట్టారు. అందువల్ల ఇప్పటికీ మన భారతదేశంలో ప్రజలకి చాలా వరకు కూడా అవసరమైన వాళ్ళకి డయాలసిస్ అందుబాటులోనే ఉంది. డయాలసిస్ స్టేజ్కి వచ్చామని భయభ్రాంతులకు గురవాల్సిన అవసరం ఉంటుందా? ఇది ఎలా చూడాలి? ఒకటి, డయాలసిస్ గురించి అపోహ పెట్టుకోక్కర్లేదు. 2, డయాలసిస్ వల్ల ఏదైనా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కూడా అపోహక్కర్లేదు. దీనివల్ల లైఫ్ ప్రొలాంగ్ అవుతుంది.
దీనివల్ల మంచి జరుగుతుంది తప్ప శరీరానికి అంటే కొంతమంది డయాలసిస్ మీదే అతను బతుకుతున్నాడు, డయాలసిస్ అనేది సైకలాజికల్ ముందు అతను డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు కదా. అది ఉండకూడదు. ఇది లైఫ్ సేవింగ్ ప్రొసీజరు. అది ఒక సప్లిమెంట్ కింద తీసుకుని దాన్ని అవసరమైన వాళ్ళు చేసుకోవాలి. కానీ తర్వాత కిడ్నీ వ్యాధులు అన్నీ కూడా ఇలాగ క్రానిక్ ప్రాబ్లమ్సే ఉండవు. అనేక కిడ్నీ వ్యాధులు అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్స్ అంట, అవన్నీ కూడా రికవర్ అవుతాయి. ఆ పార్ట్ మనం ఇక్కడ మాట్లాడుకోలేదు, అది ఎందుకంటే అది వేరే సబ్జెక్ట్ అవ్వడం వల్ల. ఇప్పుడు చాలామంది జనము డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వకుండా, ఏం సంబంధం లేకుండా మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ అని, అవి యాంటీబయాటిక్స్ అని రకరకాలు వీళ్ళే వెళ్ళిపోయి తెచ్చేసుకొని వేసుకుని ఉంటారు. వాటి వల్ల కూడా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి అంటారు, కరెక్టేనా అది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మనం ఇందాక నుంచి ఎందుకో మిగతా వ్యాధుల గురించి డిస్కస్ చేయడంలో దీన్ని కొంత పక్కన పెట్టేయడం జరిగింది. మీరు చెప్పింది డ్రగ్స్ వల్ల శరీరంలో మనం ఏ డ్రగ్ తీసుకున్నా అది లివర్ ద్వారా కానీ డీటాక్సిఫై అవ్వచ్చు, లేదా కిడ్నీలో డీటాక్సిఫై అయ్యి కిడ్నీ ద్వారా ఎక్స్క్రీట్ అవ్వచ్చు అనమాట. అందువల్ల డ్రగ్స్ అన్నీ కూడా కిడ్నీ వ్యాధి కలిగించడానికి చాలా అవకాశం ఉంది. వాటిలో ముఖ్యమైనవి యాంటీబయాటిక్స్ అవ్వచ్చు, లేదా పెయిన్ కిల్లర్స్. ఈ రెండింటి వల్ల ఇవన్నీ ఇండిస్క్రిమినేట్ యూజ్ అంటాం. అంటే అవసరం లేనప్పుడు వాడడం, అధిక మోతాదులో వాడడం, తర్వాత సరైన ఇండికేషన్ లేక పెయిన్ రిలీవర్స్ అలవాటు అయిపోయి అలా వేసేసుకుంటూ ఉంటారు. వీటి వల్ల కూడా కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోవచ్చు. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోటి చాలా జాగ్రత్తగా మందైనా సరే చాలా జాగ్రత్తగా వాడాలి. యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్ విషయంలో డాక్టర్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ వాడకూడదు. అంటే వాడు అమ్మకూడదు, వీడు కొనకూడదు, వాడకూడదు. పేషెంట్ వీళ్ళు మనుషులు వాడకూడదు, వాడు అమ్మకూడదు. దీని మీద మన నిఘా గవర్నమెంట్ మరి పూర్తి నిఘా ఉండాలి, లేకపోతే చాలా నిఘా లేదు. కానీ అందరిలో ప్రజలు, సామాన్య ప్రజల్లో అవేర్నెస్ రావడం వల్లే మనం దీన్ని అరికట్టవచ్చు. సార్, చివరిగా కిడ్నీని ఆరోగ్యంగా జీవితాంతం ఆరోగ్యంగా ఉంచుకోవటానికి మీరు సూచించే సూత్రాలు ఏంటి? అందులో ఎటువంటి ఆహారం పాత్ర ఏంటి? ఏం తీసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి? అంటే ఆహారం పాత్ర చాలా ఉంటుంది. ముఖ్యమైనది ఏంటంటే మేము దాకా నుంచి అనేక స్ట్రెస్ చేసి చెప్పింది బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్. ఇవి రెండు కూడా కంట్రోల్ చేసుకోవడం వల్ల చాలా వరకు 150% వరకు కూడా కిడ్నీ వ్యాధుల్ని నివారించవచ్చు. కిడ్నీ వ్యాధులు వచ్చిన తర్వాత కూడా మనం దాన్ని ప్రోగ్రెస్ అయ్యి ఎండ్ స్టేజ్కి వెళ్ళి డయాలసిస్, కిడ్నీ మార్పిడి అవసరం లేకుండా చాలా వరకు మనం నివారించుకోవచ్చు. ఆహారం పోతే ఇంకా ఇండిస్క్రిమినేట్ యూజ్, మెడిసిన్స్ అనవసరంగా అది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మూడోది కిడ్నీ డిసీజ్ని ప్రారంభ దశలో గుర్తించడం. అంటే కిడ్నీ వ్యాధుల గురించి ఒక రకమైన అవగాహన, అవేర్నెస్ రావడం వల్ల, ప్రారంభ దశలో గుర్తించడం వల్ల కూడా కిడ్నీ వ్యాధి ప్రోగ్రెస్ అవ్వకుండా చూడవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే ఆహారం చాలా ముఖ్యమైనది. ఆహారంలో మనం హెల్తీ ఫుడ్ తీసుకోవడం అన్నది మిగతా ఆర్గన్స్కి ఎంత ముఖ్యమో కిడ్నీ కూడా అంత ముఖ్యమైనటువంటిది ఉంటుంది. తర్వాత సోడియం లెవెల్స్, సాల్ట్ ఎక్కువ తీసుకోకపోవడం, వాటర్ కంటెంట్ బాగా ఉండేలా చూసుకోవడం, తర్వాత ఈ యూరిక్ యాసిడ్ బ్లడ్లో ఎక్కువ ఉన్నవాళ్ళు దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, దానికి ప్రతి కిడ్నీ వ్యాధికి ఒక్కొక్క రకమైన పథ్యం ఉందన్నమాట. మనం ఇది అని చెప్పలేం. కానీ నార్మల్ హెల్త్ ఉన్నవాళ్ళు ఈ కిడ్నీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆహారం అంటూ ఏమి ఉండదు. జనరల్ హెల్త్ మెయింటైన్ చేయడానికి తప్ప అంతకుమించి వేరే ఉండదు. ప్రత్యేకంగా కిడ్నీ కాపాడుకోవడానికి ఆహారం అంటే ఏమి లేదు. అంతా అలా ఏమి ఉండదు. మనం ఆహార నియమాలు పాటించి వ్యాయామం చేసుకోవడం, వాకింగ్ లాంటివి చేసుకొని కరెక్ట్ అంతే ఉంటే ఆటోమేటిక్గా మిగతా మెటాబాలిక్ యాక్టివిటీస్ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల కిడ్నీ ప్రొటెక్ట్ అవుతుంది. అంతే తప్ప కిడ్నీ ప్రొటెక్ట్ చేయడానికి ఈ డైట్ తీసుకోండి అలా ఉండదు. కానీ కిడ్నీ వ్యాధి వచ్చిన తర్వాత, అంటే అది వెరీ ఎర్లీ స్టేజ్ అవ్వచ్చు, లేదా మోడరేట్లీ అడ్వాన్స్డ్ అవ్వచ్చు, అప్పుడు మటుకు ఆహారానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అది ఆ కండిషన్ని బట్టి మనం అడ్వైస్ చేయడం జరుగుతుంది. కిడ్నీల ఆరోగ్యంలో మనం తీసుకునే ఆహారము, వ్యాయామము, తర్వాత మందుల వాడకంలో శ్రద్ధ వహించడంతో పాటు నిద్ర మనిషి యొక్క మానసికమైన ఆలోచన విధానాల యొక్క ప్రభావం ఉంటుందా? ఉంటుంది. అది ఇండైరెక్ట్గా, అంటే బ్లడ్ ప్రెషర్ మీద ఎఫెక్ట్ ఉండడం ద్వారా కిడ్నీ ప్రొటెక్ట్ అవుతుంది. స్లీపేనా అంతే, బ్లడ్ ప్రెషర్ ద్వారా తప్ప డైరెక్ట్గా కిడ్నీకి స్లీప్కి సంబంధం లేదు.
ఓవరాల్గా మన శరీరంలో అతి ముఖ్యమైన కిడ్నీ విషయం పట్ల ఉమ్, ఆ కిడ్నీ ఏం ఫంక్షన్ చేస్తుంది, దానికి డిస్ఫంక్షనింగ్ ఏంటి, అనారోగ్యాలు ఏంటి, ఆరోగ్యం ఏంటి, ఇవన్నీ కూడా అందరూ కూడా తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. ముందు క్రమశిక్షణతో కానీ జీవిస్తే చాలా వరకు కిడ్నీ కానీ ఎటువంటి ఆర్గాన్స్ దెబ్బతినకుండా ఉంటాయి. కరెక్ట్. అంతే అంతే. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే. నమస్కారం.